సాధారణంగా రాజకీయాల్లో పాలక పార్టీ చేసే తప్పులపై ప్రతిపక్ష పార్టీ చేసే తప్పులపై పాలక పార్టీ విమర్శలు చేస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కన్నా మా నగిరి నియోజకవర్గం చాలా విచిత్రం. మా నగిరిలో పాలక పార్టీ చేసే తప్పులను ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే విమర్శించరు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే చేసే తప్పులు పాలక పార్టీ ఎమ్మెల్యే విమర్శించరు. చాలా లోపాయకార ఒప్పందాల్లో ఉన్నారు. అదేమన్నా అంటే నేను తిట్టినట్టు తిడతాను, నువ్వు అలిగినట్టు అలుగు, ఏదైనా కోపంతో 4 మాటలు మాట్లాడు, ప్రెస్ మీట్ పెట్టు, మళ్ళీ మనం దోస్తీగా ఉందామనే చందాన మా నగిరి రాజకీయం నడుస్తోంది. తిరుమల కొండకు వెళ్ళి చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ విమర్శించే రోజా నగిరిలో జరుగుతున్న రేషన్ బియ్యం స్మగ్లింగ్ పైన, ఇసుక దోపిడీ పైన, గంజాయి అమ్మకం పైన ఎందుకు నోరు తెరవడం లేదో ఆమె మాకు తెలియజేయాలి. రోజా చేసే అరాచకాలపై హోమ్ మినిస్టర్ అనిత గారు, ఆనం నారాయణ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా ఎన్నెన్నో విమర్శలు చేస్తుంటే మా పాలక పార్టీ ఎమ్మెల్యే నోరు తెరవకపోవడం వెనుక ఉన్న మర్మం ఏమిటో కూడా నగిరి ప్రజలకు తెలియజేస్తుంది కర్తవ్యం వాళ్ళ పైన ఉందని తెలియజేస్తున్నాను. మా నగర్లో రేషన్ బియ్యం స్మగ్లింగు, ఇసుక దోపిడీ, గంజాయి అమ్మకం, ఎర్రచందనం అమ్మకం, సారాయి అమ్మకం వంటివి విరివిగా జరుగుతోందని ప్రముఖ తెలుగు దినపత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలో తరచుగా వార్తలు వస్తున్నా సంబంధితులపైన చర్యలు లేకపోవడం, నగరి ప్రజల ఓట్లతో గెలిచి పాలక పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, నగరి ప్రజల ఓట్లతో ఎక్స్ఎమ్మెల్యే హోదా పొందిన వ్యక్తి ఇరువురు కూడా ఈ అంశాలపై నోరు తెరవకపోవడం, వీటి వెనుక దాగిన మర్మం ఏమిటో దయచేసి ప్రజలకు తెలియజేయాలి. గౌరవ కలెక్టర్ గారు ఈ విషయంపై సమగ్ర విచారణ చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కలిసి ఈ విషయమై చాలా భారీ స్థాయిలో చర్చలు పెడుతున్న మా నగిరి పాలక ఎమ్మెల్యే, ప్రతిపక్ష ఎమ్మెల్యే నోట ఈ బియ్యం స్మగ్లింగ్ అని కానీ, ఇసుక దోపిడీ అని కానీ, గంజాయి అమ్మకం అన్న మాటలు రావడం లేదు. వాళ్ళు ఎందుకు మౌనం వహిస్తున్నారో సమగ్ర విచారణ చేసి వారిని ఓట్లు వేసి గెలిపించుకున్న మా నగిరి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తున్న వాళ్ళ పదవులను భారత రాజ్యాంగం దృష్ట్యా వాళ్ళ పదవులను తొలగించాలని, ప్రజా సమస్యలపై మాట్లాడక దొంగలకు, దోపిడీదారులకు మద్దతుగా ఉన్నారేమో అన్న అనుమానాన్ని కలిగిస్తున్న వాళ్ళపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తున్నాం. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేస్తున్నాం. అయ్యా చంద్రన్న, నీ పార్టీ పేరు చెప్పుకొని మేమంతా ఓట్లు వేస్తే సైకిల్ గుర్తు గెలిచిన వ్యక్తి, నగిరిలో రేషన్ బియ్యం, ఇసుక దోపిడీ, రేషన్ బియ్యం స్మగ్లింగు, ఇసుక దోపిడీ, గంజాయి అమ్మకం, ఎర్రచందన స్మగ్లింగు, సారాయి అమ్మకం విరివిగా జరుగుతుంటే వాటి సంబంధితుల మీద చర్యలు తీసుకోకపోవడం, వాటిని గురించి ఎక్కడా చర్చించకపోవడం అనుమానానికి దావిస్తోంది. తిరుమల కొండపైన కూడా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ను, పవన్ కళ్యాణ్ను విమర్శించి అవాకులు చెవాకులు పేలే ఎక్స్ఎమ్మెల్యే కూడా ఈ విషయంపైన ఏమీ మాట్లాడకపోవడం దారుణం, అనుమానాస్పదం. వీళ్ళంత నీతిపరులైతే, నగిరి పాలక ఎమ్మెల్యే కానివ్వండి, ప్రతిపక్ష ఎక్స్ఎమ్మెల్యే కానివ్వండి, అంత నీతిపరులైతే ఇటువంటి అవినీతిని మేము ప్రోత్సహించడం లేదు, వాళ్ళకు మద్దతు లేదన్న విషయాన్ని కాణిపాకగూడలో ప్రమాణం చేసి నిరూపించుకోవాలి, వాళ్ళ నిజాయితీ నిరూపించుకోవాలని నగిరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులుగా, కార్యకర్తలుగా, తెలుగుదేశం పార్టీ వీరాభిమానులుగా, చంద్రన్న భక్తులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.